ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైనటువంటి మన తిరుమల వెంకటేశ్వర స్వామి 7 కొండల పాదాల చెంత 7 కొండలకి ఆనుకుని ఒక్క అడుగు కూడా గ్యాప్ లేదండి. 7 కొండలకి ఆనుకుని ఈరోజు ముంతాజ్ హోటల్స్ వారు అక్కడ బార్ అండ్ రెస్టారెంట్, 5 స్టార్ హోటల్, స్పా, స్విమ్మింగ్ పూల్, 100 విల్లాలు కడుతున్నారు. ఇది ఎవరి కోసం ఈ ప్రాజెక్టు అర్థం కావడం లేదు. అసలుకి టూరిజం వాళ్ళు వారి స్థలంలో ముంతాజ్ హోటల్ వారికి అనుమతులు ఇవ్వడం జరిగింది. ఈ అనుమతులు పూర్తిగా తిరుమల క్షేత్రాన్ని నాశనం చేయడానికి తప్ప ఇంకో దానికైతే ఇక్కడ ఎక్కడ కూడా కనిపించట్లేదు. చరిత్రలో ఎవరు కూడా తిరుమల జోలికి పోలేదు, క్షేత్రం జోలికి పోలేదు, 7 కొండల జోలికి పోలేదు. కానీ ప్రస్తుతం చూస్తూ ఉంటే 7 కొండలకి ఆనుకుని మీరందరూ కూడా చూసింటారు యూట్యూబ్ లో, మనం అందరం కూడా ఫోటోల రూపంలో సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి వెంకటేశ్వర స్వామి ఒక కిరీటము, ముక్కు, ఒక పెదవులు, గెడ్డం, ఆ ఆకారానికి ఎగ్జాక్ట్ కిందనే ఈ రోజు ముంతాజ్ హోటల్స్ వారు అక్కడ 5 స్టార్ హోటల్, బార్ అండ్ రెస్టారెంట్, స్విమ్మింగ్ పూల్, స్పా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. మనందరికి కూడా తెలుసు స్పా సెంటర్ లో ఏం జరుగుతుందంటే ఘోరాతి ఘోరమైన నేరాలు జరుగుతాయి. అలాంటి స్పా సెంటర్ ని అక్కడికి తీసుకొని వస్తున్నారు. అంటే రేపు బెంగళూరు, ముంబై, ఢిల్లీ అటు నుంచి వచ్చే వాళ్ళకి స్పా సెంటర్ లో మసాజులు చేసుకుని తిరుమలకి వెళ్ళాలా, లేకపోతే బెంగళూరు నుంచి అటు నుంచి కర్ణాటక నుంచి వచ్చే భక్తులందరూ కూడా ముంతాజ్ హోటల్లో దిగి బార్లో మద్యం సేవించి తిరుమల క్షేత్రానికి రావాలా? ఏ విధంగా, ఏ ఉద్దేశంతో ఈ అనుమతులు ఇచ్చారనేసి మేము ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తాను. గతంలో ఇచ్చారు అనొచ్చు, మరి ఈ ప్రభుత్వంలో జీవో బయటపడింది, ఈ ప్రభుత్వంలో పునాదులు మొదలయ్యాయి, ఇప్పుడు పని జరుగుతుంది. ఈ విషయం ఇప్పుడు సమాజంలో బయటపడింది కాబట్టి దీన్ని ఈరోజు యావత్ హిందూ సమాజం కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం, తిరుమల ప్రక్షాళన అన్నారు ముఖ్యమంత్రి గారు, చాలా సంతోషించాం. మరి అదే విధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మ బోర్డు తీసుకొని వస్తామని ఇదే వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మన తిరుపతిలో చెప్పడం జరిగింది. మరి పైకి చెప్పేవన్నీ బాగున్నాయి, కానీ ఆచరణలో చూస్తే ఈ రోజు 7 కొండలు, 7 పర్వతాలు, సప్తగిరులకి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి ఏదైతే పర్వతాలు ఉన్నాయో ఆ పర్వతాలకు ఆనుకుని ముంతాజ్ హోటల్స్ వారు అక్రమంగా, అన్యాయంగా తిరుమల క్షేత్రాన్ని నాశనం చేయాలని ఒక కంకణం కట్టుకున్నట్టుంది. అక్కడ 5 స్టార్ హోటల్ నిర్మిస్తారంట, అక్కడ 100 విల్లాలు నిర్మిస్తారంట, అక్కడ స్పా సెంటర్లు నిర్వహిస్తారంట, అక్కడ బార్ అండ్ రెస్టారెంట్లు నిర్వహిస్తారంట. అంటే రేపు భక్తులు అక్కడ కూర్చుని మద్యం సేవిస్తూ, మాంసం తింటూ, స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ వెంకటేశ్వర స్వామిని చూడాలా? ఏ ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ అసలుకి అక్కడ అనుమతులు ఇవ్వడం జరిగింది అంటే ఇది పూర్తిగా తిరుమల క్షేత్రం ఒక ప్రతిష్టను దిగజార్చాలని, తిరుమల క్షేత్ర పవిత్రతను నాశనం చేయాలనేసి ఉన్నదే తప్ప ఒక మంచి జరగాలి, భక్తులకి ఏదో ఉపయోగకరమైనటువంటి సౌకర్యాలు కలిగించేటువంటి ప్రాజెక్ట్ అయితే కానే కాదు ఇది. కాబట్టి ఈ రోజు మీ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, తక్షణమే ఈ ప్రాజెక్ట్ ని రద్దు చేయండి, లేకపోతే మాత్రం మహా ఉద్యమం అనేది చేసి తీర్థం అనేసి కూడా తెలియజేస్తున్నాం. గతంలో GOMS నంబర్ 746 క్లియర్ గా ఉంది. జీవో 7 కొండలు కూడా పవిత్రమైనది, ఈ 7 కొండలను ప్రొటెక్ట్ చేసే బాధ్యత కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారికి ఉంటుంది అనేసి కూడా క్లియర్ గా GOMS నంబర్ 746 2007 లో వచ్చినటువంటి జీవో చెప్తాంది. అదే విధంగా గౌరవ హైకోర్టు వారు కూడా రిట్ పిటిషన్ నంబర్ 26145 1996 లో డివిజన్ బెంచ్ వారు ఇచ్చారు. ఏమని చెప్పారంటే తిరుమల అంటే వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి ప్రదేశమే కాదు, 7 కొండలు కూడా పవిత్రాలు కానీ ఏవి కూడా ఉండకూడదన్నారు. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, 7 కొండలు లోపలే కాదు, 7 కొండలు బయట కూడా బాధ్యత ఈరోజు టీటీడీ వారే తీసుకోవాలి. ఈరోజు నూతనంగా పాలక మండలి వచ్చినారు, బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయినారు, ఆయన గురించి చాలా గొప్పగా వింటాం, అంతా బాగానే ఉంది. రేపు బోర్డు మీటింగ్ జరుగుతుంది. ఈరోజు మేము వారి చిత్తశుద్ధి మీద ఈరోజు ఒక సవాల్ విసురుతాం. ముంతాజ్ హోటల్స్
దీన్ని రద్దు చేసేదానికి మీ బోర్డు మీటింగ్ లో చర్చ చేయండి. ఇది మేము కోరుకుంటాను. అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వంలో బీజేపీ వారు కూడా ఉన్నారు. వారిని కూడా మేము ఒకటి అడుగుతాను. మాట్లాడితే హిందూ ధర్మం అని మీరే చెప్తున్నారు కాబట్టి, హిందూ ధర్మాన్ని ఉద్ధరించేది కూడా మీరే కాబట్టి, మరి ఇంత అన్యాయం జరుగుతుంటే ఇప్పటి వరకు బీజేపీ వాళ్ళ నోరు కూడా తెరవకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా వెంటనే ఈ విషయం మీద స్పందించి ప్రభుత్వంతో చర్చించి ఏదైతే జీవో ఎంఎస్ నంబర్ 24/2021 లో వచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో దాన్ని తక్షణమే రద్దు చేసి ముంతాజ్ హోటల్ వారికి ఇచ్చినటువంటి 20 ఎకరాల భూమిని కూడా తక్షణమే వెనక్కి తీసుకుని ఆ భూమిని ఆధ్యాత్మికంగా ఏదన్నా కార్యక్రమాలు చేయండి. దయచేసి విదేశీ సంస్కృతికి నిలమైనటువంటి స్పా కల్చర్లు, స్విమ్మింగ్ పూల్లు ఇవి కాదు. ఈ రోజు స్వామీజీకి ఇచ్చినటువంటి స్థలాలు కూడా వెనక్కి తీసుకుంటా ఉన్నారు. ఈ స్థలాలు కూడా వెనక్కి తీసుకొని డిమాండ్ చేస్తారు. 100% 100% ముంతాజ్ హోటల్స్ వారికి ఇచ్చినటువంటి ఏదైతే 20 ఎకరాల స్థలం ఉందో 7 కొండలకు ఆనుకొని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. అక్కడ ఆధ్యాత్మిక మాత్రమే చోటు ఉండాలి, అసాంఘిక కార్యక్రమాలకి కాదు. మహా ఉద్యమం చేస్తాం. స్వామీజీలతో కూడా మాట్లాడడం జరిగింది. త్వరలో అవసరం వచ్చే దీక్షలు, సామాన్య నిరాదీక్షల వరకు కూడా మేము వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాం. అది వచ్చేసి 1960లో ప్రభుత్వం వారు వచ్చేసి వెటర్నరీ యూనివర్సిటీ వారికి ఆ ల్యాండ్ ని కేటాయించడం జరిగింది. వెటర్నరీ యూనివర్సిటీ వారు వచ్చేసి కాలక్రమంలో ఆ భూమిని టూరిజం వాళ్ళకి ఇచ్చారు, ప్రభుత్వమే ఇచ్చింది. టూరిజం వాళ్ళు వచ్చేసి 2012-13 ప్రాంతంలో